స్థానిక మోరంపూడిలో బెజవాడ సత్యనారాయణ రత్తమ్మ దంపతులచే నిర్మాణం చేసిన శ్రీ షిరిడి సాయి మందిరం 70వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 1955వ సంవత్సరం జనవరి 26వ తేదీన ప్రతిష్ఠించిన ఈ శ్రీ షిరిడి సాయి మందిరంలో ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయం వద్ద సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఈ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనితో పాటు గురు పౌర్ణమి, శ్రీరామనవమి కార్యక్రమాలతో పాటు ప్రతి గురువారం దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి, అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, కృష్ణబలిజ బుక్క సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడి సూరిబాబు, కమిటీ ప్రతినిధులు బెజవాడ సత్యసాయి త్రినాథ్, బెజవాడ అవినాష్, ఆకుల పాపసాయి త్రినాథ్, పిల్లాడి వెంకన్న, నీలిశెట్టి రామసాయి, ఆలయ అర్చకుడు గురుబాగోతుల మార్కండేయులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సాయిబాబా మందిరం కట్టి 70 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా పుట్టలేదండి, మా తాతయ్య గారు కట్టించారు. ఈ 70 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా తాతయ్య గారు 26వ తారీఖు 1955లో కట్టించారనమాట అండి ఈ గుడి. అప్పటి నుంచి కూడా ప్రతి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా చేస్తామండి. ప్రతి వార్షికోత్సవం కూడా 50,000 మంది భక్తులకి భోజనాలు అవి పెడతామండి. గురు పౌర్ణమికి పెడతామండి, శ్రీరామనవమికి కూడా పెడతామండి. 2000 మంది దాకా భోజనాలు పెడతామండి ఈ ప్రతి సంవత్సరం కూడా. సాయిబాబా మందిరం మారంపూడి 1950 స్థాపితం. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరంతో. ప్రతి గురువారం కూడా అన్న సమారాధన జరుగుతుంది బాబాగారి ఆశీస్సులతో. ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా చాలామంది సహకరిస్తారు. ఇక్కడ చేసేవాళ్ళందరూ కూడా చాలామంది సోషల్గా వచ్చి ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి, బాబాగారి ప్రసాదం తినడానికి వస్తుంటారు. ప్రతి వాళ్ళు కూడా బాబాగారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. 55వ సంవత్సరంలో బెజవాడ సత్యం గారు ఇక్కడ సాయిబాబా గుడిని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే రోజుని అన్న సంతర్పణ జరుగుతుంది. కానీ ఏంటంటే పూర్వకాలంలో మా కులస్తులు ఒకరికే భోజనాలు పెట్టేవారు. ఇక్కడ పెంకిటిల్లు ఉండేది, అందులో భోజనాలు పెట్టేవారు. తర్వాత యువతరం వచ్చిన తర్వాత ఈ గుడిని బాగా డెవలప్ చేసి ఊర్లో జనానందరికీ సుమారు 2-3 వేల మందికి అన్నదానం చేస్తూ దాతల సహకారం, మా యొక్క కుల పెద్దలందరి సహకారంతో ఈ నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిపింది. గత 70 సంవత్సరాల క్రితం ధవళేశ్వరం సాయిబాబా గుడి చిన్నది ఉండేది. తర్వాత బెజవాడ సత్యం గారు ఇక్కడ చిన్న గుడి కింద పెట్టి సాయిబాబాతో పెట్టి ప్రతి జనవరి 26వ తారీఖుని కులస్తులు తీసుకొచ్చి భోజనాలు పెట్టేవారు. అప్పుడు మా చందాల మీద పుట్టమించి కూడా ఉండేవి. తర్వాత అందరూ ఎదిగాక కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇది కులాలు మతాలు కాదని చెప్పి ఈ ఊర్లో ఉన్నవాళ్ళు, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు అందరినీ కూడా తీసుకొచ్చి భోజనాలు జరుగుతుండే. ప్రతి లక్షవారం కూడా సాయిబాబా పూజలు, భజనలు అన్నీ జరుగుతూ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది అప్పుడు ఇంత ఊరు ఇక్కడ లేదు, అన్నీ కూడా మా చెట్లు చిన్నప్పుడు. ఇవాళ అర్బన్ సిటీలో నెంబర్ 1 సిటీ కింద అయింది. ఇక్కడ సాయిబాబా గుడిలోని రాజమండ్రి ధవళేశ్వర దాత రాజమండ్రిలో 2వ గుడి రాజమండ్రిలో కట్టిన సత్యం గారు పెట్టారు. ఆయన పెద్దలు వాళ్ళ ఆశయాలు పాటిస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా మెయింటైన్ చేసుకుని వస్తున్నారు.